ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో ఉగాది పండుగ ఏ రోజున వచ్చింది, ఈ సంవత్సరము తెలుగు కొత్త సంవత్సరం పేరు ఏమిటి, ఉగాది రోజున పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, అలాగే ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఉగాది పచ్చడిని ఏ సమయంలో సేవించాలి, అలాగే పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఎప్పుడు ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఇంకా మరెన్నో విషయాలు అన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మీతో తెలియజేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హిందూ పంచాంగం ప్రకారము ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగని జరుపుకుంటాము. ఈరోజే చైత్రమాసం ప్రారంభమవుతుంది, అలాగే వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించినటువంటి రోజు కూడా ఇదే అని చెప్తారు. అలాగే పురాణాల ప్రకారం చూసుకుంటే కనుక బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజుని విశ్వాన్ని సృష్టించాడు అని మన పురాణాల్లో తెలియచేయబడింది. అంతేకాకుండా శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైనటువంటి రోజు కూడా ఉగాది నాడేనని చెప్తారు. ఇంత విశిష్టత కలిగి ఉన్నటువంటి ఉగాది పండుగ ఈ 2024 సంవత్సరంలో మనకి ఎప్పుడు వచ్చింది, ఈ సంవత్సరం పేరు ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మనకి మొత్తము 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరములో 37వ సంవత్సరం ముగించుకొని 38వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. మనకి ఈ ఉగాది నుంచే కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. 2024 సంవత్సరంలో కొత్త తెలుగు సంవత్సరం పేరు శ్రీ క్రోధినామ సంవత్సరము అనేటువంటి పేరుతోటి ఉగాది పండుగని ప్రారంభమవుతుందండి. మనకి ఈ 2024 సంవత్సరంలో కొత్త సంవత్సరం పేరు వచ్చేసి శ్రీ క్రోధినామ సంవత్సరము. పాడ్యమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం చూసుకుంటే ఏప్రిల్ 8, 2024 సోమవారము అర్ధరాత్రి 12:19 నుంచి ఏప్రిల్ 9, 2024 మంగళవారము రాత్రి 10:14 వరకు ఉంటుంది. చైత్రమాసము ఏప్రిల్ 9 మంగళవారం రోజు నుంచి ప్రారంభమవుతుందండి. ఈ రోజున నక్షత్రము రేవతి ఉదయం 8:35 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. పంచాంగం ప్రకారం చూసుకుంటే కనుక 2024 సంవత్సరంలో ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం రోజున జరుపుకోవాలండి. అయితే ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే కనుక మనకి ఏప్రిల్ 8 సోమవారం రోజున సూర్యగ్రహణము అలాగే అమావాస్య రెండు కలిసి వచ్చాయండి. కాకపోతే మనకి సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో లేదు, కానీ అమావాస్య రోజు నాడు మనము పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం అనేది చేసుకోం కాబట్టి, అందులో మనకు ఉగాది పండుగ కూడా మంగళవారం వచ్చింది కాబట్టి ఈ రోజును కూడా చేసుకోం కనుక ముందు రోజులు అయినటువంటి శనివారము ఆదివారం రోజునాడు మీకు ఏ రోజు వీలైతే ఆ రోజున మీరు ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఉగాది రోజున తప్పకుండా షడ్రుచులతో కలిసినటువంటి ఉగాది పచ్చడిని తప్పకుండా తినాలి అని శాస్త్రం తెలియజేస్తుంది. ఈ రోజున కొత్తగా పారాయణం అనేది చేసుకోవచ్చు. అంటే రామాయణం చదవడము, భగవద్గీత, సుందరకాండ ఇలాంటివన్నీ ఈ రోజు నుంచి ప్రారంభించుకోవచ్చు. కొత్త పనులు కూడా ఈ రోజు నుంచి ప్రారంభించుకోవచ్చండి. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం రోజున ఉదయం 5 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు మంచి శుభగడియలు అనేవి ఉన్నాయి. మరలా మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు మంచి శుభగడియలు ఉన్నాయండి. మీరు పూజ అనేది ఉదయం 5 గంటల నుంచి 9 గంటల లోపల మీకు ఏ సమయం వీలైతే కనుక ఆ సమయంలో ఈ సమయం లోపల పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఉగాది పచ్చడిని కూడా ఉదయం 9 గంటల లోపల మీరు తీసుకోవాలండి. అలాగే మీరు ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి అనుకుంటే కనుక ఇక్కడ తెలియచేసినటువంటి శుభ సమయాలలో ఏది అనుకూలమైనటువంటి సమయం ఉందో చూసుకొని ఆ సమయంలో రాహుకాలము, వజ్రము, దుర్ముహూర్తం ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకొని మీరు ప్రారంభించుకోవచ్చు. ఈ రోజున ఏ దైవాన్ని ఆరాధించాలి అంటే ఈ రోజున ఈ దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ప్రత్యేక నియమం అయితే ఏమీ లేదండి. మీ ఇంటి కులదైవముని కానీ లేదా మీకు ఇష్టమైనటువంటి దైవముని కానీ అమ్మవారిని కానీ ఎవరినైనా ఈ రోజున పూజించుకోవచ్చు. నైవేద్యంగా తప్పనిసరిగా ఉగాది పచ్చడిని సమర్పించి మీరు కూడా తప్పకుండా తీసుకోవాలి. ఉగాది పచ్చడిని తీసుకునేటప్పుడు తప్పకుండా ఈ శ్లోకంని చెప్పుకుంటూ తీసుకోవాలండి. మీకు ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నాను చూడండి. ఉగాది రోజున తప్పకుండా 3 నియమాలను పాటించాలి. ఆ 3 నియమాలు ఏమిటి అంటే ఉగాది పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం అనేది ఆచరించి
ఇంటిలిపాది అందరూ కొత్త బట్టలను ధరించి అందరూ ఇంటికి గుమ్మానికి పూజా మందిరానికి మామిడి తోరణాలు అనేవి కట్టుకొని చక్కటి రంగవల్లు అనేవి వేసుకొని గడపకి పసుపు కుంకుమ బొట్టుతోటి అలంకరణ అనేది చేసుకొని ఉగాది పచ్చడిని సేవించడము, పంచాంగ శ్రవణం చేయడము, ధ్వజారోహణ చేయడము, ఈ నియమాలన్నింటినీ ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. సో చూసారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.